తులారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. భవిష్యత్తు మీద ఒక ఆశ పెరుగుతుంది. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నారో దానిని ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేదంటే బంగారం మీద కానీ, ఒక నూతన గృహం కానీ కొనుగోలు చేస్తారు. ఎవరు ఎన్ని రకాలు చెప్పినా మనకంటూ ఒక స్థాయి ఉండాలి, మనం సంపాదించుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాతే ముందుకు వెళ్తారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో బలంగానే ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడు ఆరింటున్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికంగా ఉంటారు. మన పక్కనున్న వాళ్ళే మన మిత్రులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఎవరైనా సరే శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళో తెలియని పరిస్థితి గోచరిస్తుంది. అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసి మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా హెల్ప్ చేయడం ఇటువంటివి జరుగుతుంటాయి. మరి ఎంత సహాయం చేసినా సరే ఏమి చేశారు, మాకు ఏం పెట్టారన్న భావన ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి దైవవిగ్రహం మన వరకు మనం సహాయం చేసాం, భగవంతుడు చూసుకుంటాడు. మన కష్టాన్ని దగ్గర మన ఫలితం సంపాదించుకోవాలి. ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చక్కగా చేసుకుపోవాలి. మిగతా ఏవి అవసరం మనకు సంబంధం లేదు. మన పిల్లలు బాగున్నారా, నా భర్త బాగున్నాడా, జీవిత భాగస్వామితో చక్కగా ఉన్నామా లేదా, ఈ ఆలోచన చేయండి. అంతకు మించి వేరే ఎటువంటి విషయాలు మీద ధ్యాస పెట్టకండి. చక్కగా ఫలితాలు గోచరిస్తుంది. అయితే ఖర్చుల విషయంలో మటుకి 1-2 రూపాయలు ఖర్చు ఉండే అవకాశం ఉంది. అది ఎంత మీరు తగ్గించుకుందామన్నా సరే ఆ విషయాల మీద తగ్గించే పరిస్థితి గోచరించట్లేదు. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. దుర్వ్యసనాలకి చెడు సహవాసాలకు దూరంగా ఉండడం. ఇది అమ్మాయినైనా సరే అబ్బాయినైనా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. అన్నీ బాగున్నాయి, పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మన సొంత నిర్ణయాలు తీసుకుందాం అనే భావన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భవిష్యం దృష్టిలో పెట్టుకుని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే తల్లిదండ్రులు సంప్రదించి ముందుకు వెళ్ళండి. సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఆచితూచి అడుగు వేయాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఇది అందరికీ కాదు, కొంతమంది మటుకే. బట్ ఏదైనా సరే ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగింది. ఈ రాష్ట్రంలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు, శుక్రవారం నాడు అమ్మవారికి కుబేరు కుంకుమతోటి, ఆరారు కుంకుమతోటి చక్కగా కుంకుమార్చన చేసినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.